ఏడుస్తాయట. మనకు అర్థం కాని భాషలో తమ బాధను గోడుగోడును చెప్పుకుంటాయట. ఆ భాష మనిషికి వినపడదు, కానీ జంతువులకు మాత్రం అర్థమవుతుందట. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల బృందం తాజాగా కనిపెట్టి ప్రపంచానికి చెబుతోంది. నిజానికి ఈ విషయం భారతీయులమైన మనకు ఎంతో ముందే తెలుసు. మన పురాణాలలో, సాహిత్యంలో దీనిపై బోలెడు ప్రస్తావనలు ఉన్నాయి. కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన పుష్ప విలాపం గుర్తుంది కదా. ఒక భక్తుడు పూజ కోసం పూలు కొయ్యాలని తోటకు వెళ్ళినప్పుడు ఆ పూల ఆవేదన కవికి వినిపించింది. హాయిగా చెట్టుపై ఉన్న పూలను కర్కశంగా కోసి సూదులతో గుచ్చి తాళ్లతో బిగించి మనుషులు తమ భోగ వస్తువులుగా వాడుకోవటం క్రౌర్యం అని ఆ పూలు రోధిస్తాయి. అమర గాయకుడు ఘంటసాల గళంలో ఈ పాట విన్నప్పుడు ప్రతి తెలుగు హృదయం ద్రవిస్తుంది. కాకతాళీయంగా ఆ కవితాత్మక ఊహే నిజమని ఇప్పుడు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. మొక్కలు వెక్కి వెక్కి ఏడుస్తాయి, ఎందుకంటే అవి కూడా జీవమున్న ప్రాణులే. ఒక కుక్కకు తిండి పెట్టినప్పుడు తోక ఊపుతూ ఆనందం వ్యక్తం చేస్తుంది, కొట్టినప్పుడు ఆక్రోశంతో అరుస్తుంది. ప్రతి ప్రాణికి ఫీలింగ్స్ ఉంటాయి, అవి మనతో కమ్యూనికేట్ చేస్తాయి. కాకపోతే వాటి భాష మనకు అర్థం కాదు. అవి మనలా గట్టిగా నవ్వలేవు, గుక్క పెట్టి ఏడవలేవు. కానీ పరిశీలించి చూస్తే వాటి బాధ మనుషులకు అర్థం కాకపోయినా జంతువులు అర్థం చేసుకుంటాయి. నరికివేతకు గురైనప్పుడు మొక్కలు చేసే ఆ భీభత్సమైన ధ్వనులను ఇప్పుడు టెక్నాలజీ సాయంతో రికార్డ్ చేశారు. పరిశోధకులు కనిపెట్టిన ఈ అల్ట్రాసోనిక్ శబ్దాలు కేవలం ధ్వనులు మాత్రమే కాదు, అవి ప్రకృతి చేస్తున్న ఆర్తనాదాలు. మనం ఒక చిన్న కొమ్మను విరిచినా ఆ చెట్టు పడే వేదనను వర్ణించటానికి మాటలు చాలవు. ఆ సమయంలో వెలువడే శబ్దాలు గాలిలో బుడగలు పగిలినట్టుగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. చెట్లు మనకిచ్చే రక్షణ వెనుక ఎంతో త్యాగం ఉంది. ఆ త్యాగాన్ని గుర్తించకుండా మనం చేస్తున్న విధ్వంసం ఇప్పుడు ఈ ఏడుపు రూపంలో ప్రపంచానికి వినిపిస్తోంది. మనిషి తన స్వార్థం కోసం అడవులను నరికేస్తున్నాడు, కానీ ఆ చెట్లు పడే బాధను మాత్రం పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించి పొలాల్లో పంటలకు ఎప్పుడు నీళ్లు కావాలో కూడా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నారు. అంటే చెట్లు ఏడవక ముందే మనం వాటి దాహాన్ని తీర్చవచ్చన్నమాట. నిజానికి ఇదేమీ కొత్త వార్త కాదు. ఏడాది రెండేళ్లుగా చెట్ల ఫీలింగ్స్ పై బోలెడు పరిశోధనలు వస్తున్నాయి. ఇన్నాళ్లు మనం వృక్ష జాతిని కేవలం ఒక వస్తువులా చూసాం, కానీ మనిషికి ఉన్నట్టే మొక్కల్లోనూ సజీవ కణాలు ఉంటాయని, వాటికి పోషణ వ్యవస్థ ఉంటుందని మనకు తెలుసు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాటికి నాడీ వ్యవస్థ లేకపోయినా ఎమోషన్స్ మాత్రం పుష్కలంగా ఉన్నాయి. కృత్రిమ మేధ, కొత్త అల్గారిథమ్స్ ద్వారా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వీటి ఆడియో ఆధారాలను సేకరించారు. మొక్కలు ప్రతికూల పరిస్థితుల్లో రోధిస్తాయి, ఆ విషయాన్ని ఇతర జీవులకు చేరవేస్తాయి. కేవలం బాధ మాత్రమే కాదు, వర్షం కురిసినప్పుడు కలిగే ఆనందం, పువ్వులు వికసించినప్పుడు కలిగే తృప్తిని కూడా అవి వ్యక్తం చేస్తాయి. పరాగ రేణువులను వెదజల్లుతూ కీటకాలను ఆకర్షించే సమయంలో అవి ఒక రకమైన ఆనంద సంకేతాలను పంపిస్తాయి. అయితే అడవిలో ఒక చెట్టును నరికేస్తుంటే చుట్టూ ఉన్న చెట్లు కూడా రోధిస్తాయట. రేపు తమకు ఆ గతి తప్పదన్న ఆందోళన వాటిలో కనిపిస్తుందట. జేమ్స్ కెమెరాన్ తన అవతార్ సినిమాలో చెట్ల మధ్య ఉండే ఆ కమ్యూనికేషన్ ను అద్భుతంగా చూపించారు. అది కేవలం సినిమా ఊహ మాత్రమే కాదు, రేపటి కాలంలో నిరూపితం కాబోతున్న పచ్చి నిజం. మనిషి తన కళ్ళతో చూడలేనిది, చెవులతో వినలేనిది ప్రకృతిలో ఎంతో ఉంది. చెట్ల నడుమ సాగే ఆ రహస్య సంభాషణలు వింటే మనిషి తన అజ్ఞానాన్ని చూసి తనే నవ్వుకోవాల్సి వస్తుంది. మనం వాటిని కేవలం కలపగా చూస్తున్నాం, కానీ అవి ఒకదానికొకటి తోడుగా నిలిచే ఒక గొప్ప సమాజంగా జీవిస్తున్నాయి. నోరు లేని జీవి అని మనం నిర్లక్ష్యం చేసే ప్రతి మొక్క లోపల ఒక పెద్ద విజ్ఞాన భాండాగారం దాగి ఉంది. అడవిలో ఉండే వేర్ల వ్యవస్థ ఒక ఇంటర్నెట్ నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. దీన్నే వుడ్ వైడ్ వెబ్ అంటారు. ఒక చెట్టుకు వ్యాధి సోకినా లేదా ఎవరైనా నరికినా ఆ సమాచారం వేర్ల ద్వారా మొత్తం అడవంతా పాకుతుంది. అప్పుడు పక్కన ఉన్న చెట్లు తమ రక్షణ కోసం సిద్ధమవుతాయి. ఇది వినటానికి వింతగా ఉన్న ప్రకృతిలోని గొప్ప మర్మం. గోడలకు చెవులుంటాయి అన్నట్టుగా చెట్లకు నోరు కూడా ఉంటుందని ఇప్పుడు అర్థమవుతోంది. తల్లి చెట్టు తన నీడలో పెరుగుతున్న చిన్న మొక్కలకు వేర్ల ద్వారా పోషకాలను పంపిస్తుందట. అంటే మనుషుల్లో ఉండే మమకారం, వాత్సల్యం చెట్లలో కూడా కనిపిస్తాయి. చెట్ల సంగతి పక్కన పెడితే పుట్టగొడుగులకు మనుషుల్లాంటి ఫీలింగ్స్ ఉంటాయని తేలింది. ఇంగ్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో పుట్టగొడుగులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని వెల్లడైంది. ప్రొఫెసర్ ఆండ్రూ అడ్మర్జ్ కి 4 జాతుల పుట్టగొడుగులపై చేసిన అధ్యయనంలో విస్తుపోయే నిజాలు తెలిసాయి. పుట్టగొడుగులకు మెదడు, స్పృహ రెండూ ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
వాటి విద్యుత్ ప్రేరణలు సరిగ్గా మన మానవ భాషను పోలి ఉన్నాయట. వీటికి దాదాపు 50 పదాల నిఘంటువు ఉందని, అందులో 15 నుంచి 20 పదాలను అవి తరచుగా వాడుకుంటాయని పరిశోధనలో తేలింది. వాతావరణం మారినా, తుఫాన్లు రాబోతున్నా ఆ సమాచారాన్ని ఇతర పుట్టగొడుగులకు ఇవి చేరవేస్తాయి. తమ బాధను ఒకదానికొకటి చెప్పుకుంటాయి. చెట్లు మనలాగే ఆలోచిస్తాయా అంటే, మనిషి ఆలోచించే తీరు కంటే వాటి పద్ధతి వేరుగా ఉండొచ్చు. మనకు మెదడు ఒక చోట ఉంటే, చెట్లకు ఆ వ్యవస్థ వేర్ల ద్వారా మొత్తం అడివంతా విస్తరించి ఉండవచ్చు. పుట్టగొడుగులు మారనున్న వాతావరణం గురించి ఒకదానికొకటి సమాచారం ఇచ్చుకోవటం చూస్తుంటే, అవి మనకంటే ముందుగానే రాబోయే విపత్తును పసిగట్టగలవని అనిపిస్తుంది. ప్రకృతిలోని జీవులన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పుట్టగొడుగులు చేసే ఈ విద్యుత్ సంభాషణలు మన మెదడులోని నరాల మధ్య జరిగే సంభాషణల్లాగే ఉంటాయని వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే కొందరు మేధావులు దీన్ని భాష అనటం తొందరపాటు అంటున్నారు. కానీ ఈ రికార్డింగ్లు చూశాక మాత్రం వృక్షలోకంలో ఏదో ఒక మిస్టరీ సాగుతోందని నమ్మక తప్పటం లేదు. ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న ఈ మూగ జీవుల భాషను డీకోడ్ చేయటం ద్వారా మనం ప్రకృతితో నేరుగా మాట్లాడే అవకాశం కలగవచ్చు. మనం ఏలియన్స్ కోసం అంతరిక్షంలో వెతుకుతున్నాం, కానీ మన పక్కనే ఉన్న వృక్షాలు కూడా ఒక రకమైన ఏలియన్ వ్యవస్థలేనంటున్నారు పరిశోధకులు. మీకు తెలుసా, చెట్టుకు కితకితలు పెడితే పకపక నవ్వుతాయట. ఉత్తరాఖండ్ లోని ఒక పార్క్ లో ఉండే ఈ చెట్టును జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, ఆ చెట్టుకు కితకితలు పుట్టి కొమ్మలన్నీ కదులుతాయి. చాలా మంది ఈ వింతను చూడ్డానికి వెళుతుంటారు. మనిషి కంటే ముందే ఈ భూమిపైకి వచ్చిన చెట్లు అత్యంత ప్రాచీనమైనవి. జంతువులతో వాటికున్న అనుబంధం మనిషికి అందని రహస్యం. 21వ శతాబ్దంలో అందుబాటులోకి వచ్చిన సూపర్ కంప్యూటర్లు, సెన్సార్లు ఇప్పుడు ఈ మిస్టరీలను విప్పుతున్నాయి. జంతువులతో మొక్కలు ఏం మాట్లాడుకుంటాయి? అవిచ్చే సిగ్నల్స్ అర్థం ఏంటి? వీటిని ఎవరైనా డీకోడ్ చేస్తే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ, ఏఐ ఈ ప్రకృతి రహస్యాలను మనకు విప్పి చెప్పే అవకాశం ఉంది. అప్పుడు మనం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అది ఏం కోరుకుంటుందో నేరుగా తెలుసుకోవచ్చు. వృక్షో రక్షతి రక్షితః అంటే మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని అర్థం. కానీ మనం వాటిని ఏడిపిస్తే భవిష్యత్తులో మానవాళికి కూడా ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. చెట్లు నిశ్శబ్దంగా ఉన్నాయంటే అవి మౌనంగా ఉన్నాయని కాదు, మనం వాటి భాషను వినలేకపోతున్నామని అర్థం. పర్యావరణం పట్ల మనిషి చూపిస్తున్న క్రూరత్వానికి ఈ ఏడుపు శబ్దాలే సాక్ష్యం. ఇప్పటికైనా ప్రకృతిని హింసించటం ఆపి ఆ మూగ జీవుల భాషను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. లేకపోతే ప్రకృతి ప్రకోపించినప్పుడు మనిషి ఏడ్వాల్సి వస్తుంది.